రాత్రి దట్టమైన చీకటిలో అర్జున్ కొండ ప్రాంతంలో నిలబడి అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. ఎంతో భయంకరమైన దృశ్యం. కానీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఉన్నట్టుండి పొదల లోపల నుంచి ఎవరో ఆడమనిషి గుర్రు పెట్టే శబ్దం అర్జున్కి వినిపిస్తుంది. ఎవరక్కడ? అక్కడ ఎవరున్నారు? అప్పుడే పొదలలో నుంచి ఒక నల్లని పొగ బయటికి వస్తుంది. అది అర్జున్ చుట్టుపక్కల తిరగటం మొదలు పెడుతుంది. కొన్ని క్షణాల్లోనే ఆ నల్లని పొగ ఒక భయంకరమైన ఆడమనిషి రూపాన్ని పొందుతుంది. ఎవరు నువ్వు? నీ మరణాన్ని నువ్వు మాత్రమే ఇంతవరకు ప్రాణాలతో ఉన్నావు, కానీ నువ్వు కూడా చావాల్సిందే. కానీ నీకు నేనేం అన్యాయం చేశాను? అంతలో ఆ ఆడమనిషి కనుబొమ్మలు తెల్లబడతాయి. ఆమె అర్జున్ పీకను చాలా గట్టిగా పట్టుకుంటుంది. ఉన్నట్టుండి అర్జున్ చాలా గట్టిగా అరుస్తూ తన మంచం మీద నుంచి లేచి కూర్చుంటాడు. తను తన గదిలో ఉన్నాడు. చాలా భయంకరమైన కళ. ఒక్కసారిగా నాకేమనిపించిందంటే ఇది కళ కాదు, నిజం అన్నట్లు. అర్జున్ అరుపు వల్ల తన గదిలో నిద్రపోతున్న తన స్నేహితుడు రాహుల్ కూడా నిద్రలేస్తాడు. ఏమైంది అర్జున్? నువ్వెందుకు అలా అరిచావు? పైగా నీకు అంతగా చెమటలు ఎందుకు పట్టాయి? నిజానికి ఏసీ ఫుల్ స్పీడ్లో ఉంది కదా. మళ్ళీ అదే కళ్ళు వచ్చింది రాహుల్. ఏం కాదులే, నువ్వు ఒక్కసారి ఆ భయంకరమైన కళను చూసేసరికి దాని గురించే నువ్వు రోజంతా ఆలోచిస్తున్నట్లున్నావు. అందుకే నీకు ఒకే కళ మాటి మాటికి వస్తూ ఉంది. ఏమో తెలియదు రాహుల్, నాకెందుకు ఎలా అనిపిస్తుందో కానీ ఏదో గందరగోళం ఉందనిపిస్తుంది. గందరగోళమా? గ్రామస్తుల బుర్రలోనే గందరగోళాలుంటాయి. ఒకటే కళ 2-3 సార్లు వచ్చేసరికి దానికి కూడా నీకు భూత ప్రేతాలకు సంబంధం ఉందని కూడా అనుకుంటున్నావా? ఆయన ఇప్పుడు కాలేజీకి సెలవులు ఇచ్చారు, నువ్వు ఇంటికి వెళ్ళబోతున్నావు కదా. చూసుకో, చోటు మారడం వల్ల అంతా సర్దుకుపోతుంది. మరుసటి రోజు అర్జున్ ఇంటికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. అంతలో ఉన్నట్టుండి తన ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ వాళ్ళమ్మ అనిత దగ్గర నుంచి వస్తుంది. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను బాబూ. నీ మిస్డ్ కాల్ చూసేసరికి నాకు కంగారు అనిపించింది. అమ్మా, అదేంటంటే నాకు కాలేజీకి సెలవులు ఇచ్చారు, నేను ఇంటికి వస్తున్నాను, అందుకనే నేను నీకు ఫోన్ చేసి చెప్తున్నాను. అర్జున్ వాళ్ళమ్మ కాస్త కంగారు పడుతూ ఫోన్లో ఇలా అంటుంది. నిజానికి నువ్వు ఈసారి సెలవులు పట్నంలోనే జరుపుకోవచ్చు కదా. ఊర్లో ఏది కూడా సరిగ్గా లేదు బాబూ. గత కొన్ని రోజుల నుంచి మన ఊర్లో జనాలు ఉన్నట్టుండి కనిపించకుండా పోతున్నారు. కనిపించకుండా పోతున్నారా అంటే? బాబూ, ఇప్పుడు ఇంకా అర్థం చేసుకోవడానికి నీకు చెప్పడానికి సమయం లేదు. ప్రస్తుతం ఒకటే తెలుసుకో, ఈసారికి నువ్వు సెలవులు పట్నంలోనే గడపాలి, ఇంటికి మాత్రం రావద్దు. ఉన్నట్టుండి ఫోన్ కట్ అవుతుంది. వాళ్ళమ్మ చెప్పిన మాటలు విని అర్జున్ కంగారు పడతాడు. అంతలో అక్కడికి రాహుల్ వస్తాడు. ఏం డ్యూడ్, చాలా రోజుల తర్వాత ఊరికి వెళ్తున్నావు. సంతోషంగా ఉండడానికి బదులు నువ్వెందుకంత దిగులుగా కనిపిస్తున్నావు? ఇప్పుడే అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది రాహుల్. ఆవిడ ఏమందంటే ఊరికి రావద్దు అని. ఎందుకు అలా అంటున్నారు? అంతా బాగానే ఉంది కదా. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు రాహుల్. నాతో ఏం చెప్పిందంటే ఊళ్ళో వాళ్ళు కనిపించకుండా పోతున్నారట, అంతకు మించి ఏం చెప్పలేదు. అసలు ఇదంతా ఏం జరుగుతుంది? నాకేమనిపిస్తుందంటే నువ్వు ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ దిశను కలవడం మంచిది. తనతో కూడా మీ ఊరే కదా. ఊళ్ళో అటువంటి సంఘటనలు నిజంగానే జరుగుతున్నాయి అంటే అప్పుడు ఖచ్చితంగా దిశ కూడా ఏదో తెలిసి ఉంటుంది కదా. నీవు చెప్పింది నిజమే. దిశ ఫోన్ కూడా 2 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఊరికి వెళ్ళడానికి ముందు తనని నేను ఖచ్చితంగా కలుస్తాను. అర్జున్ వెంటనే బయలుదేరి దిశ హాస్పిటల్కి వెళ్తాడు. దిశ తనకి గేటు దగ్గరే కనిపిస్తుంది. ఇక్కడ బయట గేటు దగ్గర ఏం చేస్తున్నావు? ఎవరికోసమని ఎదురు చూస్తున్నావా ఏంటి? నీకోసమే ఎదురు చూస్తున్నాను అర్జున్. జోకులేకి దిశ, 2 రోజుల నుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మొద్దు, ఊరికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను. కాలేజ్కి సెలవులిచ్చారు కదా. దాని గురించే నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. అంటే? అమ్మకి నేను ఫోన్ చేస్తే ఆవిడ నన్ను ఇంటికి రావద్దని చెప్పింది. అమ్మ ఏం చెప్పిందంటే ఊళ్ళో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయట, అందరూ కనిపించకుండా పోతున్నారట. అర్జున్, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు పట్నంలో చదువుతున్నావు. ఇంకా నువ్వు ఈ మూఢనమ్మకాలని నమ్ముతూ ఉన్నావా? అదంతా ఏమీ లేదు, కానీ అమ్మ అలా ఎందుకు చెబుతుంది? ఏదో ఉండుంటుంది కదా. ఒకవేళ అలాంటిదేవైనా ఉంటే నాకు ఊరు నుంచి ఎటువంటి ఫోను రాలేదే. సరే, మన ఇద్దరం కలిసి ఊరికి వెళ్దాం. అర్జున్, ఇది పట్నం.
ఇక్కడంతా వేరుగా ఉంటుంది. ఇక్కడ మనమిద్దరం రెస్టారెంట్లో, పార్కులో కలవచ్చు. కానీ ఊర్లో పెళ్లి కంటే ముందు ఎవరైనా మనిద్దర్నీ కలిపి చూశారో అప్పుడు గొడవలు జరిగిపోతాయి. అదీ కాకుండా ఇప్పటికే ఊర్లో నీ గురించి నా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అందుకని ఊరికి ముందు నువ్వే వెళ్ళు, ఆ తర్వాత నేనొస్తాను. మరుసటి రోజు ఉదయం అర్జున్ వాళ్ల ఊరికి చేరుకుంటాడు. అర్జున్ ఎప్పుడైతే తన ఇంటికి వెళ్తాడో అప్పుడు తనని చూసి వాళ్ళమ్మ నాన్న ఇద్దరూ కూడా కంగారు పడతారు. ఏంటమ్మా, నువ్వు నన్ను చూసి ఎందుకంత కంగారు పడుతున్నావు? అర్జున్ వాళ్ళమ్మ అర్జున్తో ఏదో అనేలోపు అంతలో వాళ్ల నాన్న రాజేష్ మధ్యలో ఇలా మాట్లాడతాడు. ఏం లేదు, నువ్వు రేపు ఉదయం పట్టణానికి తిరిగి వెళ్ళిపో. ఎందుకు అనేది నువ్వు నన్ను అడగొద్దు, చెప్పింది చెప్పినట్టు చెయ్యి. అన్నట్టు రాత్రివేళ నీకేమన్నా శబ్దాలు అనిపిస్తే పొరపాటును కూడా బయటకు వెళ్లే ప్రయత్నం చేయొద్దు. అర్ధరాత్రి వేళ ఉన్నట్టుండి ఊరివాళ్ల అరుపులు వినపడ్డంతో అర్జున్ నిద్రలేస్తాడు. తను కిటికీలో నుంచి చూస్తాడు. అప్పుడు ఊర్లో 4 మనుషులు గట్టిగా మాట్లాడుకుంటూ అడవిలోకి వెళ్తూ ఉంటారు. వాళ్లల్లో వాళ్ల అమ్మా నాన్నలు కూడా ఉంటారు. అర్జున్ ఆశ్చర్యపోతాడు. ఇంత రాత్రి వేళ అమ్మా నాన్న వాళ్లతో కలిసి అడవిలోకి ఎందుకు వెళ్తున్నారు? అసలు వీళ్ళు ఏం భాష మాట్లాడుతున్నారు? నేను వెళ్ళి చూడడం మంచిది. అర్జున్ తలుపు తెరుచుకొని వాళ్లని వెంబడిస్తాడు. వాళ్లందరూ కూడా అడవిలో ఒక పాత బావి దగ్గరికి వెళ్లి ఆగుతారు. అనిత ఇంకా రాజేష్, రాక్షసి, మా బలిని స్వీకరించు! ఆ మాట చెప్పి అనిత ఇంకా రాజేష్ బావిలోకి దూకేస్తారు. ఉన్నట్టుండి ఆ బావి లోపలి నుంచి ఎంతో భయంకరంగా కనిపించే విచిత్రమైన ఆడమనిషి బయటికి వస్తుంది. తన కళ్ళు పూర్తిగా నీలిరంగులో ఉంటాయి. మొహం నల్లగా ఉంటుంది. చూస్తూ ఉండగానే తను మిగతా ఇద్దరినీ కూడా చీరేస్తుంది. అర్జున్ కళ్లల్లో చీకటి కమ్ముకుంటుంది. కాసేపటి తరువాత అర్జున్ కళ్ళు తెరిచేసరికి దిశ వాళ్ల ఇంట్లో ఉంటాడు. నేను ఇక్కడికెలా వచ్చాను దిశ? నువ్వు నా తలుపు దగ్గర కళ్ళు తిరిగి పడిపోయావు. నువ్వేం మాట్లాడుతున్నావు దిశ? నేను ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయాను. నువ్వు ఊరికి ఎప్పుడొచ్చావు? కాసేపటి క్రితమే. ఉన్నట్టుండి అర్జున్కి వాళ్ళమ్మా నాన్నలు గుర్తుకొస్తారు. తన కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. నువ్వెందుకు ఏడుస్తున్నావు అర్జున్? అర్జున్ వణికిపోతూ ఆ భయంకరమైన సంఘటన గురించి చెప్తాడు. అర్జున్ మాటలు వినగానే దిశ చాలా గట్టిగా నవ్వుతుంది. బహుశా నువ్వు ఏదో కలగన్నట్టున్నావు అర్జున్. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు దిశ? ఇదంతా నేను నా కళ్ళతో చూశాను. నేనీ మాటలని అస్సలు నమ్మను. ఒకవేళ నీకు నా మాటల మీద నమ్మకం కలగకపోతే నువ్వు నాతో పాటురా, నీకు స్వయంగా తెలుస్తుంది. ఒకవేళ అదే విషయం అయితే అర్జున్, పద వెళ్దాం. నేను కూడా చూడాలనుకుంటున్నాను ఎవరా రాక్షసి అని. అర్జున్ దిశాని ఆ బావి దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ కాసేపటి క్రితం తన కళ్ల ముందే తన తల్లిదండ్రులు బావిలోకి దూకేశారు. కాని ఈ సమయంలో అక్కడంతా నిశ్శబ్దంగా ఉంటుంది. దిశ నవ్వుతూ అర్జున్తో, ఇక్కడ నాకసలు ఎవరూ కనిపించడం లేదు అర్జున్. నా మాట నమ్ము దిశ. ఈ బావిలో నుంచి ఒక భయంకరమైన ఆడమనిషి బయటకు వచ్చింది దిశ. ఉన్నట్టుండి అర్జున్ చెవులకు వాళ్ల అమ్మ మాటలు వినిపిస్తాయి. ఆ అమ్మాయికి దూరంగా ఉండు బాబూ. వాళ్లమ్మ మాటలు వినగానే అర్జున్ ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి చూసేసరికి తన ఎదురుగా వాళ్లమ్మ, వాళ్ల నాన్న, అలాగే కొంతమంది గ్రామస్తులు చేతిలో కాగడాలు పట్టుకుని ఒక తాంత్రికుడితో పాటు నిలబడి ఉంటారు. తాంత్రికుడు చాలా గట్టిగా, ఆ అమ్మాయికి దూరంగా వెళ్ళి అర్జున్. ఇదెలా సాధ్యమవుతుందమ్మా? కాసేపటి క్రితమే నా కళ్ళ ముందు నువ్వు నాన్న ప్రాణాలు తీసుకున్నారు కదా. అదంతా పూర్తిగా నీ భ్రమ బాబూ. ఈ ఊర్లో కొన్ని రోజులుగా అలాగే జరుగుతోంది. నిన్ను బలి తీసుకోవడానికి ఈ రాక్షసి నిన్ను పట్నం నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ ఊర్లో ఉన్న యువకులందరినీ తను చంపేసింది. ఇక ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న ఏకైక యువకుడివి నువ్వు మాత్రమే. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకు దిశ ఎవరో తెలియదా? తను దిశ అమ్మా, నా చిన్ననాటి స్నేహితురాలు. ఎవరినైతే నువ్వు నీ స్నేహితురాలు అనుకుంటున్నావో తను నీ స్నేహితురాలు కాదు. తను ఒక రాక్షసి. తనని నువ్వు నీ ప్రియురాలనుకుంటున్నావు. తను మరణాన్ని పంచే
ఒక భయంకరమైన రాక్షసి. వాళ్ళ అమ్మ కూడా ఒక భయంకరమైన రాక్షసి. తన భర్తని మింగేసింది. నీ ప్రియురాలు కూడా ఒక రాక్షసి. తాంత్రికుడు ఆ మాట అంటాడో లేదో ఉన్నట్టుండి అర్జున్ పక్కన ఉన్న దిశ రూపం పూర్తిగా మారిపోతుంది. తన కళ్ళు నీలిరంగులోకి మారిపోతాయి. తన మొహం ఎంతో నల్లగా ఉంటుంది. నాకు నా కళ్ళలో కనిపించే అదే భయంకరమైన ఆడమనిషివు నువ్వు. అంతలో ఆ భయంకరమైన ఆడమనిషి అర్జున్ పీకను పట్టుకుంటుంది. ఈ ఊర్లో ఉన్న యువకులు యువతులను నేను బలి తీసుకున్నాను. ఇక ఇది ఈ ఊర్లో జరిగే ఆఖరి వ్యక్తి బలి అవుతుంది. ఆ తర్వాత రాక్షసులు ప్రాణం పోసుకుంటారు. ఈ ప్రపంచం అంతటినీ రాజ్యం ఏలతారు. ఆ అబ్బాయిని వదిలే రాక్షసి. నువ్వు నన్ను ఏవీ చెయ్యలేవు. ఎందుకు పనికిరాని తాంత్రికుడివి. నా శక్తుల గురించి నువ్వసలెన్నడూ ఊహించలేవు. ఆ మాట చెప్పి రాక్షసి అర్జున్ మెడ మీద తన పళ్లతో కొరకబోతుంది. అంతలో ఉన్నట్టుండి తాంత్రికుడు తన గుప్పెట్లో నుంచి మంత్రించిన ఎర్రని రంగు రాక్షసి మీదకు విసురుతాడు. ఆ మంత్రించిన రంగు పడగానే ఆమె అర్జున్ని వదిలేస్తుంది. చాలా గట్టిగా అరుస్తూ బావి లోపలికి వెళ్లిపోతుంది. తాంత్రికుడు గట్టిగా అరుస్తూ, ఆ బావిని రాళ్లతో మూసేయండి. ఊరి వాళ్లందరూ కలిసి వెంటనే ఆ బావిని రాళ్లతో మూసేస్తారు. బాబా ఆ బావి పైన మంత్రశక్తులతో తాళ్లను కడతారు. ఇక అర్జున్ ఇంకా ఊరి వాళ్ల వైపు చూసి, నాకు తెలుసు మీ మనసులో చాలా ప్రశ్నలుండుంటాయి. అవును బాబా, అసలు ఇదంతా ఏంటి? నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఒక రాక్షసి. ఆ విషయం తన భర్తకు తెలియదు. కాని ఎప్పుడైతే ఆమె భర్తకు తన భార్య రాక్షసని తెలిసిందో అప్పుడు తను తిన్నగా నా దగ్గరకొచ్చాడు. రాక్షసికి దాని గురించి తెలిసిపోయింది. ఆమె వెంటనే తన భర్తను చంపి తినేసింది. నేను కోపంతో ఆ రాక్షసిని చంపేశాను. వాళ్ళమ్మ చనిపోవడం చూసి ఆ రాక్షసి కూతురు కోపంతో రగిలిపోయింది. ఆమె రాక్షసులను పూజించడం మొదలుపెట్టింది. తనే నీ ప్రియురాలు. ఆమె ఊళ్ళో చాలామందిని రాక్షసులకు బలి ఇచ్చింది. ఇంకొక బలి అవసరమైంది. ఒకవేళ తను గనక అది సాధించింది అంటే అప్పుడు అంతా నాశనమై ఉండేది. ఎవరు బలి బాబా? నీ బలే. ఏ వ్యక్తి అయితే తనని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడో ఆ వ్యక్తిని రాక్షసులకు బలి ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు దిశాని నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు. కానీ తను నిన్ను ప్రేమించలేదు. తను నిన్ను స్వార్థం కోసం ఉపయోగించుకుంది.